ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాతో హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రోజు ఏ ఒక్క విషయం మాట్లాడుకుంటున్నామో తెలుసు కాబట్టి మరలా అక్కడ నుంచి ఎక్కడైతే మనం ఆఫ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం మరలా కొంచెం ముందుకు వెళదాము. ఆ యొక్క విషయాన్ని ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. మరి నిన్నటి దినాన ఏమని మాట్లాడుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ యొక్క యాకోబు దగ్గరికి యోసేపు తన కుమారులిద్దరిని తీసుకువెళ్ళాడు. ఎఫ్రాయిముని మనష్షాల ఇద్దరికి అర్ధగోత్రం ఇవ్వబడిందని చెప్పాను. ఇక్కడ దాకా జరిగింది. ఎందుకంటే నేను నా తండ్రి నాకు దేవుడిని ఇచ్చాడు, నా తల్లి నాకు దేవుడి కోసం చెప్పింది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అనేకమైన కష్టాలు నేను పడ్డాను. సారీ, యోసేపు తల్లి విషయం కొంచెం తేడా చెప్పాను. కాబట్టి తండ్రి యొక్క దగ్గర కలల కండు చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇక తగులో మిగులో నా జీవితం, నా లైఫ్ లాస్ట్కి వచ్చింది. కాబట్టి ఈ లాస్ట్ టైంలో ఇంకా నేను ఏం అనుభవించాలి, ఏం చూడాలి, నా పిల్లలు ఉన్నారు కదా అని తన యొక్క పిల్లలకి ఆ యొక్క వారసత్వం, జ్యేష్ఠత్వం మరియు వంశావళి ఇక ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం రావాలని తండ్రి దగ్గర మోకాళ్ళు వేయించారు. అప్పుడు వెంటనే యాకోబు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది. అర్ధగోత్రం ఇవ్వబడింది. అందుకే మోషే యొక్క వాటా చెప్పున, అంటే ఇలాగైతే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే మోషేకి కొడుకులలో రావాల్సిన వాటా మనవాళ్ళకి ఎలాగైతే వెళ్తాదో అలాగా వీళ్ళకి యోసేపుకి రావాల్సిన వంశపు యొక్క ఆశీర్వాదాన్ని కొడుకులైన మనవాళ్ళకి ఇద్దరికి ఇచ్చాడనమాట. లాస్ట్ వాడు యోసేపు. అంటే తర్వాత బెన్యామీన్ ఉన్నాడు. యోసేపు తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు బెన్యామీన్ లాస్ట్. అంటే ఈ లెక్కల్లో ఇలా చెప్తున్నాడు అనమాట. అలాగా ఈ యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలిద్దరికి ఇమ్మనగా ఆ యొక్క అంటే యాకోబు వాళ్ళిద్దరు ఏమవుతారంటే మనవాళ్ళు అవుతారనమాట. ఆ మనవాళ్ళకి ఆస్తి పంపకాలు చేసినట్టుగా ఆశీర్వాదం పంపకాలు చేశారు. చూసారా దేవుని బిడ్డలారా? ఆశీర్వాదం అంటే ఆస్తి అని అర్థము. చాలామంది చెప్తారు వాళ్ళ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఐశ్వర్యము. యెహోవా ఐశ్వర్యము నిచ్చును. యెహోవా ఆశీర్వాదిస్తానంటే ఏమొస్తుందో తెలుసా? ఐశ్వర్యం వస్తుందంట. ఐశ్వర్యం అంటే ఏమంటారు? వాళ్ళ ఐశ్వర్యవంతులు అంటే వాళ్ళ డబ్బు ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ ధనం ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ బంగారం ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు గుడ్లు గోదలు ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు కార్లు మేళ్ళ కలిగి ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ బ్యాంకులో బాగా డబ్బును. ఇలాగా ఆ యొక్క ఆస్తి పరులు అంటే ఇక డబ్బు దేని మీద మనం పెడుతున్నామో, ఒక కారు మీద పెట్టినా డబ్బుతోటే కొనాలి, ఒక బంగారం పెట్టినా డబ్బుతోటే కొనాలి, ఒక ఇల్లు నిర్మించినా డబ్బుతోటే కొనాలి, ఒక ల్యాండ్ కొనినా దాన్ని కొనడం కూడా డబ్బుతోటే కొనాలి. అంటే ఇవన్నీ కూడా యెహోవా ఆశీర్వాదము డబ్బునిచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చునంటే ఐశ్వర్యం అంటే డబ్బే కదా. తర్వాత ఈ డబ్బు పెట్టకుండా బంగారం వస్తుందా? డబ్బు పెట్టకుండా కారు వస్తుందా? డబ్బు పెట్టకుండా ఇల్లు స్థలం వస్తుందా? డబ్బు పెట్టకుండా ఆ స్థలంలో ఒక ఇంటిని నిర్మించగలుగుతామా? డబ్బు పెట్టకుండా ఒక ఆడపిల్లని వేరే చేతిలో పెట్టి మనం పెళ్లి చేయగలమా? డబ్బు పెట్టి ఒక కొడుకుకి ఒక మంచి జాబ్ మనం తెప్పించగలమా? ఏం చేయగలం డబ్బు లేకుండా? ఆ రంగు కాగితాలకు ఉన్న విలువ దేవుడికి తెలిసింది కానీ మనకు తెలియలేదు. అందుకే మన కష్టాన్ని దేవుడు డబ్బు రూపంలో పెట్టేశాడు. కష్టపడి నువ్వు ఫలించి అప్పుడు ఆయన ఎప్పుడు చెప్పాడు ఆ మాట? ఇప్పుడు దాకా మగవాళ్ళకి అంత కష్టమో. 10 నిమిషాలు ఏ ఒక్క జాబ్లో కానీ, అది ఏ ఉద్యోగమైనా, గవర్నమెంట్ ఉద్యోగమే అవ్వక్కర్లేదు, కూలి పని ఒళ్ళొంచి కష్టపడేవాడు మరి వాళ్ళది కష్టం కదా? వాళ్ళది కూడా కష్టమే కదా. వీళ్ళు సీట్లో కూర్చొని డబ్బు తెస్తున్నారు, వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి డబ్బు తెస్తున్నారు, అంతే. వాళ్ళదే కష్టమే, వీళ్ళదే కష్టమే. కాకపోతే చదువు తగ్గ జాబ్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఫ్యాన్లో ఏసీలో ఉండొచ్చు, వీళ్ళకి కొంచెం ఇంకా కష్టం ఎక్కువ ఉండొచ్చు. కూలి పని వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ చదువు బట్టి వీళ్ళకి జీతాలు తక్కువ ఉండొచ్చు. వాళ్ళ మీద వీళ్ళకి చాలా కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ శరీరంతో కష్టపడి, ఈ కూలి పనులు పాపం ఎక్కువ కష్టపడాలి కాబట్టి వాళ్ళ శరీరం బలహీనంగా ఉంటుంది. అంటే జబ్బులుండి అని కాదు, ఎక్కువ వాళ్ళ శరీరాన్ని పనిలో ఒత్తిడికి గురి అవ్వబట్టి
ఆ పనిలో నలిగిపోతే ఇజ్రాయేలు మీద ఎక్కువ ఒత్తిడి కలిగబట్టి వాళ్ళ యొక్క బరువులు మొయ్యలేక బాధపట్టి దేవునికి మొరపెట్టారు. ఆ మొర ఆయన వినలేక కిందకు వచ్చి అన్ని సకల సదుపాయాలు వేస్తే ఉల్లిపాయలు లేవు, ఎల్లుల్లిపాయలు లేవు, ఏంటి ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చినంటే ఐశ్వర్యం ఇచ్చింది. ఈ యొక్క ఆశీర్వాదం అంతా యేసేపు చూసేశాడు కాబట్టి దేవుడి చేత ఏ రకంగా కష్టాలు పడ్డాడు, ఏ రకంగా దేవుడు పరీక్షించాడు, ఏ రకంగా దేవుడు యేసేపుని ఆశీర్వదించాడు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఇంకొకరికి చేయూచే స్థితిలో ఎలా ఉన్నాడని అన్నీ చూసేశాడు. కాబట్టి అతని యొక్క ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి చూపు, ప్రతిది కూడా అనుభవంతో కూడుకున్నదయ్యింది. అనుభవమే, వెర్రి మాటలో బుర్రి మాటలో కాదు, అక్కడ అనుభవంతో కూడుకున్న పనులు, అనుభవంతో కూడుకున్న చూపులు, అనుభవంతో కూడుకున్న ఏంటది మాటలు, ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం, మాట వదలకపోవడం, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం, ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ పని చేయించడం, ఎవరి చేత గుడాంసలు కట్టించాలి, ఎవరి చేత పొలాలు దున్నించాలి, ఎవరి చేత విత్తనాలు వేయించాలి, ఎవరి నాయకుడిగా చేయాలి, ఎవరి నాయకుడి కింద ఉంచాలి, మొత్తం టోటల్గా యేసేపుకి దేవుడు ఈ కష్టాలలో ఏం నేర్పించాడు తెలుసా? అనుభవాన్ని నేర్పించాడు. ఈ కష్టాలలో ఏం నేర్పించాడు తెలుసా? జీవితాన్ని నేర్పించాడు. ఈ కష్టాల్లో ఏం నేర్పించాడు తెలుసా? ప్రతి ఒక్కరిని వంగదీసే మనసును దేవుడు నేర్పించాడు. ఎందుకంటే తను ఒంగున్నాడు కాబట్టి, తను ఒంగోని ఒక చోట కష్టపడ్డాడు కాబట్టి, బానిసల దగ్గర తన జీవితం, జైల్లో తన జీవితం, నిందలలో తన జీవితం, ఈ యొక్క క్రైస్తవుడికి చెయ్యని దానికి నిందలు ఎక్కువ పడుతుంది. యాకోబు మోసగాడు కాకపోయినా మోసగాడు అన్నట్టుగా నిందపడి యేసేపు చేయలేని తప్పు కూడా ఆవిడ నింద వేయగానే నిజమని నమ్మేసి జైల్లో పెట్టేశారు. నిజంగా తప్పు చేయలేదు కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏ తప్పు చేయకుండా నిందలు పడతారు. అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా దేవుళ్ళు ఉన్నవాళ్ళే నిందలు పడతారు, నిందలు ఎడతారు. కానీ వీళ్ళు ఎత్తింపబడుతూ ఉంటారు, దేవుళ్ళు వాళ్ళు తగ్గింపబడుతూ ఉంటారు. వీళ్ళకి ఆశీర్వాదం వస్తూ ఉంటాయి, వాళ్ళకి శాపాలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి దేవుడు సకసుఖాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. వాళ్ళకున్న సమస్తాన్ని కూడా దేవుడు లాగేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు. అది ఎవరైనా సరే, నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు సంఘంలో ఎంత భక్తిగా ఉంటున్నావో చూసుకో, దేవుడు నీ మీదకి దీవెనలు కురిపిస్తాడు. దైవజనుల వాక్యం ఎంతగా వింటున్నావో చూసుకో, దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. నేను చెప్పాను, యాకోబు మోసగాడు కాదు, తల్లి మోసగత్తి అని చెప్పాను నేను. యాకోబు మోసగాడ పాపం తను సంపాదించిన కూడా జాలి, దయ, మైండ్ కలిగిన వాడు కాబట్టి పాపం అన్నయ్యకి కొంత ఇద్దాం. అన్నయ్య ఏం సంపాదించుకోలేదు, అన్నయ్యని ఎలా మోసం చేసింది మా అమ్మ, అన్నయ్యని ఇలా చేసి నన్ను ఎలా పంపించేసింది మావి దగ్గరికి, లాభాల దగ్గరికి పంపించేసింది. అప్పుడు తెలివే లేదు, ఆడవల్ల అరణ్యం అట్ట పంపించేసింది. పాపం అన్నయ్యకి ఇద్దాం, నేను బాగా సంపాదించుకున్నాను అని చెప్పి మంచి మనసు కలిగినవాడు. ఇది దేవుడికి తెలుసు కాబట్టి అన్నాడు, నీవు మోసగాడు కాదయ్యా, నీవు ఇజ్రాయేలు ఒక సమూహానికి నాయకుడు అవ్వబోతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చిరిగిపోయిన స్థితిలో ఉన్నాము అని అంటే గనక అది దేవుని చేత అయితే చాలా ధన్యులమే, చాలా ధన్యులం. ఎందుకంటే ఇక్కడ నీవు చిరిగిపోయిన స్థితిలో ఇంకో చోట నీకు ఎక్కడో దేవుడు అన్ని సమకూర్చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ అబ్రహాముని బాధ పెడుతూనే తనకు ఆస్తిని సమకూర్చేస్తున్నాడు. నిన్న చెప్పాను కదా, ఆమెను తీసుకెళ్తూనే అక్కడ బోల్డ్ ఆస్తిని దేవుడు అక్కడ సమకూర్చి ఆ కీడుని కల్పించి విపరీతమైన ఆస్తితోటి బయటికి రప్పించాడు అబ్రహాముని. అలాగా నువ్వు ఇంత శోధన గురవుతున్నంటే ఇప్పుడు పొందుకున్న దానికన్నా డబల్ ఆశీర్వాదింపబడతావని, డబల్ ఐశ్వర్యవంతుడు అవుతావని, డబల్ అన్నట్లో కూడా నువ్వు హెచ్చింపబడతావని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటావని దేవుడు చెప్తున్నాడు. అది ఆశీర్వాదం. అందుకనే ఈ యేసేపు తీసుకెళ్ళి యాకోబు దగ్గర పెట్టి ఈ యొక్క గోత్రములు నా ఇద్దరు కొడుకుకి, మనగా అర్ధగోత్రం యాకోబు పెద్ద మనవుడైన బెన్యామీనికిని, చిన్న మనవుడైన మనష్షాకిని ఇవ్వడం జరిగింది. బైబిల్ చదవండి ఒకసారి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుందాం, ఆశీర్వాదం వంశావళి అంటే ఏంటో తెలుసా, జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసా. మొన్న ఇలాగ యాసాబు కోసం కూడా చెప్పాను. తన యొక్క పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠాన్ని నమ్మేసుకున్నాడు, తన యొక్క హక్కు నమ్మేసుకున్నాడు. ఆ రోజు అతను ఏం వేసుకు తిన్న కాలం గడిచిపోద్ది. ఒకవేళ కాసేపు కాస్త ఆకలితో ఉండి ఏది ప్రిపేర్ చేసుకున్నా, తనకు ఆ టైంలో ఏ ఫుడ్ ఉందో అప్పుడు ఆ రోజుల్లో ఆ ఫుడ్ ఏర్పాటు చేసుకున్నా సరిపోను. అతను ఆ ఫుడ్ పెట్టమండాకి, ఈయన సరైన దెబ్బ కొట్టేలాగా అయితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయని అడగడానికి, ఇతను తట్టుకోలేక ఇచ్చేయడానికి,
ఆ పాటి మనసు నిగ్రహం చేసుకోలేనోళ్ళు, ఆ పాటి శరీరం కాపాడుకోలేనోళ్ళు, ఆ పాటి పంచేంద్రియాలమైన నిగ్రహం లేకుండా ఉండే మనము దేవుని సేవకు అస్సలు పని చేయం. మన పంచేంద్రియాల మీద కూడా ఒక పట్టు ఉండాలి ఫస్ట్ మనకి. మన పంచేంద్రియాల మీద ఎప్పుడైతే ఒక ఆకలి విషయంలో కానీ, ఒక నిద్ర విషయంలో కానీ, ఒక త్యాగం విషయంలో కానీ, ఒక ప్రార్థనా విషయంలో కానీ నిలబడే శక్తి మనకు లేనప్పుడు, అనగా ఒకవేళ నైట్ అంతా ఒక ఆల్ నైట్ ప్రేయర్ చేయాల్సి వచ్చిన, ఈ కడుపు మార్చుకొని ఉపవాస ప్రార్థన చేయాల్సి వచ్చిన, తెల్లారులు మెలుకుగుండి దేవునికి రోదన చేయాల్సి వచ్చిన, ఇక ఒక క్రైస్తవుడి జీవితం పాస్టరే అవన్నీ చేయక్కర్లేదు. నీవు ఆశీర్వదింపబడాలంటే ఒక విశ్వాసుడిగా, ఒక విశ్వాసురాలిగా కూడా అవన్నీ నువ్వు చేయొచ్చు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పనిసరిగా నీ ప్రార్థన ప్రతిఫలమిస్తాడు. నీ తప్పులు ఏమైతే ఉన్నాయో, నీ దోషాలు ఏమైతే ఉన్నాయో, నీ చెడు క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలన్నీ కూడా నేను నా వీపు వెనుక తట్టు భాగం వేసుకుంటాను. నేను మరెన్నడూ కూడా అట్లా జ్ఞాపకం చేసుకోను. అంతేకాదు, అవన్నీ కూడా తిరిగటి రాయి కట్టి సముద్రంలో విసిరి పాడేస్తానన్న వాక్యాలు దైవజనులు బల్ల గుద్ది మరి చెప్తున్న వాక్యాలు మీరు ఎక్కడ పెడుతున్నారు? మీరెందుకు దేవునిలో ఉండలేకపోతున్నారు? మీరెందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, నేనంతే, ఆయన సంపాదన అంతే, మా బ్రతుకులు ఇంతే, మా జీవితం ఇంతే అని అనుకొని బదులు ఎంతో కొంత దేవుణ్ణి అడిగి సంపాదించుకుందాం, ఇంతే అని అనుకొని బదులు ఇంత కూడా మనం సంపాదించుకుందాం అన్న ఆలోచన ఎందుకు ఉండలేదు? మాకున్న చదువులకి, మాకున్న ఉద్యోగాలకి, ఇక బ్యాంకులకి మేము దోపిడీలకు వెళ్ళాలని అంటారు. ఏసేపు దోపిడీ చేశాడా? యాకోబు దోపిడీ చేశాడా? దేవుణ్ణి నమ్ముకున్నాడా? ఏసేపు దోపిడీ చేశాడా? దేవుడిని నమ్ముకున్నారా? ఆవిడ మొత్తం ఇంకా ఇచ్చేసాను. ఆవిడ ఇష్టం, ఆవిడ కోరిక తీర్చుకుంటే ఇంకా మహారాజుని చేసినేమో, మహారాజుని లేపేసి. ఇప్పుడు చాలామంది, కొంతమంది లేడీస్, ఎక్కువ కాదు, చూస్తున్నాం కదా ఛానల్లోని. నేను అలాంటివి వర్ణించకూడదు. ఎందుకంటే కొన్ని మాటలు మనం ఎక్కువ ప్రస్తావించకూడదు, ఎక్కువ ఉపయోగించకూడదు. ఎందుకంటే కొన్ని డెలికేట్ మైండ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయి ఆడుతూనే ఉంటాయి. అయినా మనం చూసి మనం కూడా చూడకూడదు. అలాంటి క్రైమ్కి సంబంధించిన అసలు ఎక్కువ ఇప్పుడు మనం చూడకూడదు. ఎందుకంటే మన మైండ్ కూడా ఒక్కోసారి జరగరాని ప్రమాదం మంచి నుంచో, చెడు నుంచో, ఇంట నుంచో, బయట నుంచో జరిగినప్పుడు మన ఆలోచన కూడా టక్మన గుర్తొస్తూ ఉంటాయి. అవసరమైతే మనం వాళ్ళ చేతిలో బలైపోయేలా మన ప్రాణాలు వదిలేసుకునేలాకన్నా కాపాడుకోవాలి. మనం సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూనే ఉండాలి. పోతే పోనట్టు ఉండాలి తప్ప మరీ మనం అలాంటివి ఆలోచిస్తూ ఉంటే చిన్నదానికి కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి క్రైమ్ అనేదాన్ని మనం కొంచెం దూరంగా పెట్టుకుంటూ ఉంటే మంచిది. దూరంగా కాదు, అసలు అలాంటివి చూడడం ఎందుకు? దేవుడి పాటలు చూసి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక మంచి పాటకు సంబంధించిన ఒక అందమైన మ్యూజిక్ని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువ ఆటలు ఉండమని కాదు, కానీ ఎప్పుడన్నా మీ మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు కాస్త బయటకు వెళ్ళడం, ఎక్కడో ఆ మైండ్ కాస్త చేంజ్ అయ్యేదాకా నువ్వు రిలీఫ్ తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రీతిలో ఇక్కడ ఉన్నాడంటే ఐశ్వర్యము, ఆశీర్వాదము. ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని యందు సిద్ధంగా ఉంటే గనక నువ్వు దేవుని మీద ఆధారపడతావు, మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడవు. వీళ్ళ భక్తులు ఎవ్వరూ మనుషుల మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని క్రియలు పొందుకున్నారు, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని బిడ్డలు అనిపించుకున్నారు. అసలు దేవుడు, కనిపించిన దేవుడు ఒక మనిషి ప్రార్థన ప్రతిఫలం ఇస్తున్నాడంటే అది ఎంత గొప్ప వరం అండి. మీరు ఎప్పుడన్నా దేవుడిని చూసారా? నేను ఎప్పుడన్నా చూస్తానో లేదో నమ్మకం లేదు నాకు. ఈ పాపిష్టి కళ్ళతోటి ఆ మహోన్నతని ఎప్పుడన్నా చివరిసారిగా చనిపోయి ముందని ఒక్కసారి కనపడని ఆయన అని అడుగుతున్నాను. ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని చూసిన రోజే నేను చనిపోవాలి తండ్రి అని అడుగుతున్నాను ఆయన్ని. ఇక ఆ మహోన్నతిని చూసిన క్షణాన ఇక నా కన్ను ఏదీ చూడకూడదు, నా కన్ను దేని మీద పడకూడదు, ఇంకా అన్నీ తక్కువైపోతాయి. ఇప్పుడు ఆయన కూడా తక్కువైపోతాడు. మళ్ళీ ఇల్లని, ఇదని లోకం వైపు లాగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ రాత్రి నాకు దేవుడు నిజంగా ఆయనే మళ్ళీ సాతాను ఆ రూపంలో, ఈ రూపంలో, దేవుడి రూపంలో వెలుగుదోత వేషం వేసుకొని కాదు, నేను అదే అడుగుతున్నాను, ప్రభా నువ్వు కనపడిన క్షణాన్ని నా ప్రాణం వదిలేయాలి. ఆయన కనపడతాడో లేదో తెలియదు. ఒక్కసారి నాకు కనపడమని నా చిన్నతనం నుంచి అడుగుతున్నాను నేను. ఆయన కనపడితే మరి నేను ఏం చేస్తాను నాకు తెలియదు. ఏం చేస్తాం? ప్రాణాలు వదిలేస్తాం, వెళ్ళిపోతాం, అంతకుమించి ఏం చెయ్యం. మోషే ఇలాగే గొడవెట్టాడు, కనపడతావా అని. బాబు నిన్ను నీ కుటుంబాన్ని తీస్తాను బాబు, నన్ను చూసి బ్రతకలేరు ఏ నరుడు
నేను చూసిన రోజు నేను చనిపోవాలని అంటున్నాను కదా, నిజంగా ఆయన నాకు కనపడిన రోజు నా చావు రోజే అవుతుంది. ఎందుకంటే ఆయన చూసిన ఏ నరుడునూ బ్రతికుంటాడు. అంత గొడవ పెట్టినా ఏం చూశాడు మోషే? సరే అదిగో ఎక్కడో దూరంగా 2 కొండల సందుల మధ్య నుంచి నేను వెళ్తాను చూడు. అది కూడా చూడలేకపోయాడు, కళ్ళు మూసుకొని దుబ్బని నడిపాడు. ఏం కనిపించింది? ఒక ఫాక్స్ని కనిపించింది, ఒక వెలుగు అంతే. కింద గడిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి రమ్మని అడగద్దు, దేవుణ్ణి చూడాలని అడగద్దు. దేవుని రమ్మని అడిగినప్పుడు నువ్వు సిద్ధపడిపోయి ఉండాలి. దేవుని చూడాలని అనుకున్నప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచెదరని ఒక్క మాట దేవుడు మనకి ఇచ్చేసాడు. అంటే నీవు దేవుడు కనిపించిన రోజు టోటల్గా నువ్వు శుద్ధీకరుడు అని, నీ చూపు, నీ తలంపు, నీ శరీరం, నీ పార్ట్ ప్రతీది కూడా లోన ఎన్నరగన ప్రతీది కూడా నీ హార్ట్ అంతా కూడా దేవుడు నిండిపోయి పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి, పరిశుద్ధుడివై పరిపూర్ణత కలిగి, పరిశుద్ధురాలివై పరిపూర్ణత కలిగి దేవునిలో నిమగ్నమైపో ఒక భక్తుడులాగా నువ్వు కనపడాలి. కొబ్బరికాయను కొడితే 100 ముక్కలైనట్టుగా పెచ్చులన్నీ కూడా నీ యొక్క భక్తికి ఆయన పాదాల మీద నీ తలకాయ వేసి కొడితే మొత్తం అన్ని చెక్కలవ్వాలి. అలా ఉండాలి నీ భక్తి. ఎవడునూ పరిపూర్ణమైన భక్తి చేయలేడని మనకు బైబిల్లో వాక్యం లేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఒక పూటి జ్యేష్ఠత్వం కోసం, జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఒక కూటి కోసం, ఆ ముద్ద కోసం. జ్యేష్ఠత్వం అంటే తెలుసు కదా, ఇంటి పెద్దరికం. ఇక ఎవరిని పిలిచినా యాకోబునే పిలాలి, యాసేబుని పిలరు. ఎందుకంటే జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. వారు ఇంక ఇంటికి పెద్దోడు ఈడారా, ఈడున్నా ఉపయోగం లేదు. ఇంటి పెద్ద అన్న పేరే కానీ, ఇంటికి పెద్ద కొడుకు అన్న పేరే కానీ అన్నీ ఇలాంటి చచ్చు పనులే చేస్తుంటాడు. పుచ్చిపోయిన పనులని, మంచి పనులు ఏమీ చేయడు. ఇక ఎవరిని పిలిచినా యాకోబునే పిలాలి. ఏ కార్యక్రమాలన్నా పెద్దల్లో కూర్చోవాలన్నా యాకోబే కూర్చోవాలి. పెద్ద మాటలకి మరి నాయకత్వం వహించాలన్నా యాకోబే వహించాలి. ఎందుకంటే జ్యేష్ఠత్వం, ఇంటి పెద్ద కుమారుడు యొక్క హోదా అమ్మేసుకున్నాడు, తనకి ఇచ్చేసాడు. ఇక ఎన్నట్లు తను వెళ్ళకూడదు. ఎవరు పిలిచినా నా తమ్ముడు పెద్దరికంగా ఉన్నాడు, నా తమ్ముడిని తీసుకెళ్ళండి అని చెప్పాలి. ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని, ఆ హక్కుని, ఆ వారసత్వాన్ని అవన్నీ ఇచ్చేసాడు. అందుకే ఏం చేశాడు, తల్లి కూడా అలా చేసింది. తల్లి చేసిన దానికి పుట్టుక నుంచి ఒక రీజన్ ఉందిలేండి. అది కూడా ఒకప్పుడు చెప్పేశాను కానీ నేను ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకా అలా వెళ్ళిపోతాను, ఆదికాండంలోకి వెళ్ళిపోతాను ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు చూసుకుంటే ఆ యొక్క కూటు కోసం జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. కానీ యేసేపు అలా చేయలేదు. ఉన్నా లేకున్నా శోధన పడ్డాడు కాబట్టి బిడ్డలకి ఇద్దరికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు తెలుసా? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ పాటి తిండికి మన యొక్క మనసు నిలుపుకోలేనప్పుడు చాలా దౌర్భాగ్యం. పట్టణాన్నన్నా మనం పట్టేసుకుంటామంట, కానీ తన మనసును మాత్రం వాడు స్వాధీనపరచుకోలేడు. మన పట్టణాన్ని పట్టుకోవడం అన్న సులువు, కానీ తన మనసును స్వాధీనపరచుకుని వాడు ధన్యుడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? మన మనసు మన స్వాధీనంలో ఉండదు, మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండదు, మన స్వభావ బుద్ధి మన యొక్క స్వాధీనంలో ఉండదు. మానవ బుద్ధి ఎలా ఉంటుంది? నిమిషానికి ఒకటి గుర్తు, నిమిషానికి ఒకటి మరుపు. కాసేపు అది కావాలి, కాసేపు ఇది వద్దు. ఏదో పసిపిల్లల్లాగే ఉంటుంది మన మనస్తత్వం. కాబట్టి తన జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. నిగ్రహం కలిగి ఉండాలి ప్రతి విషయాల్లో కూడా. నీ జీవితంలో కొన్ని అనుభవించవచ్చు, ఎంచకపోవచ్చు. నీ జీవితంలో కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ జీవితంలో కొన్ని మధ్యన వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు మనిషి బ్రతుకు ఎలా తిరగాలన్నా అది దేవుని చిత్తమైనది. ఆయన చిత్తం ఎలా ఉంటే నువ్వు అలా నడుస్తావు తప్ప, నువ్వు నడిచిన వైపు ఆయన చిత్తం వస్తుంది అనుకున్నావా? నువ్వు నడిచిన వైపు ఆయన నీకు అనుకూలంగా మారుతాడు అనుకున్నావా? నువ్వు నడిచిన వైపు ఆయన నీకు పూలబాట వేస్తాడు అనుకున్నావా? గుర్తుపెట్టుకొని ప్రియమైన, మన జీవితాలు మనకు తెలియనే కాదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. ఈరోజు గాల్లో మేడలో ఒక 1000 అంతస్తులు కట్టేస్తాం. తీరా చూస్తే ఎక్కడ ఉంటామంటే ఏదో గుడిసెలో ఉంటాం అనమాట. గుడిసెలో ఉన్నవాడే 7 అంతస్తులు కడతాడు. ఎక్కడంటే ఆశాపరుడు కాబట్టి అలాంటి ఆశ తీర్చుకునేవాడు కలలలోనే తీర్చుకుంటాడు, నిజంగా తీర్చుకోలేడు. నిజంగా తీర్చుకునేవాడు ఒక చిన్న పెంకుటిల్లన్న మనం కట్టుకోవచ్చు, ఒక చిన్న రేకుల షెడ్ అన్న మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని కష్టపడి చిన్న స్థలాన్ని కొనుక్కొని కష్టపడతాడు. గాల్లో 7 అంతస్తులు లేపేవాడు కన్నా భూమి మీద చిన్న గుడిసె కట్టుకున్నాడు చూసా, వాడు చాలా ధన్యుడు. ఎందుకంటే వాడు సోమరిపోతని, ఇతని కష్టజీవని.
నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క యేసేపు ఆశీర్వాదం ఎలాగైతే ఇద్దరు బిడ్డలకు ఇవ్వబడిందో మనము కూడా దేవుడి నుంచి ఏం కోరుకోవాలి తెలుసా? ఆశీర్వాదాన్ని కోరుకోవాలి, దీవెనలు కోరుకోవాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటే యెహోవా ఆశీర్వాదము డబ్బు ఇచ్చునని. ఆ డబ్బే కదా ఆశీర్వాద రూపంలో వస్తే అబ్బా దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదించాడు. చక్కగా రోజు కారులతోటి అట్లతో ఇట్లతో తొలుతూగుతున్నాడు. దేవుడు దాన్ని బాగా ఆశీర్వదించాడు. మంచి భర్త వచ్చాడు, మంచి జీవితం వచ్చింది, ముందు నుంచి ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. సమాజపు యొక్క మాటలు మన చెవుని కానీ మన మాటలు కానీ మనకు తెలియనే కాదు, మన చెవుని పట్ట మాటలు అవన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ అసాబు లాంటి భ్రష్టత్వం మనలో లేకుండా చూసుకోండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు ఉంటే చాలనుకోండి. అది లేదని ఒంగిపోవడం, ఇది లేదని ఒంగిపోవడం కాదు. ఏదున్నా లేకపోయినా నీకు నువ్వుగా నిలబడాలి. ఏదున్నా లేకపోయినా నీకున్న దాంతోనే తృప్తి పడాలి. నీకున్న దాన్ని ఏదో ఒకటి చేసుకొని నీ ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలి. ఎవరిస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు, రేపు ఏం జరుగుతుందో తర్వాత ఇప్పుడు నీకున్న దాన్ని సరిపెట్టుకొని నీ ప్రాబ్లమ్స్, నీ సమస్యను తీర్చుకోవాలి. దీన్ని తీర్చుకోవడానికి ఇంకోటి ఏదో చేయడం కాదు. నీకున్న దాంతో దాన్ని మొత్తంగా సమూలంగా నాశనం చేసుకోవాలి. కొద్ది కొద్దిగా సమయం పట్ల, టైం పట్ల. ఇక మరి అది ఎప్పుడు పుట్టుకు రాకుండా నువ్వు చూసుకోవాలి. ఇక దాని నుంచి దాన్నంతా కూడా నువ్వు ఒక లెవెల్లో సరి చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసేపు బిడ్డలకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఈయన ఇంటక్కుని అధికారాన్ని యాసాపు అమ్మేసుకున్న భ్రష్టులాగా ఉండద్దు. ఒక కూటు కోసం తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, తన వారసత్వాన్ని, తన నాయకత్వాన్ని మొత్తం అన్నీ కూడా అమ్మేసుకొని ఏమైపోయాడంటే భ్రష్టుడు అయిపోయాడంట. భ్రష్టుడు. యాసాపు వంటి భ్రష్టుడే లేడు. ప్రతి చిన్నదానికి మనం టెంప్టేషన్ అయిపోతూ ఉంటాం. మెంటాలిటీ వెంటనే మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ దేవుని ఆశీర్వాదం కోరుకోవడానికి, దేవుని యొక్క విషయాల్లో ఉండడానికి, దేవుడు దగ్గర నుంచి నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిని పొందుకోవడానికి ఆశ కలిగి ఉండు. మరింకోసారి చెప్తున్నాను, నీకు కష్టము, బాధ, వేదన కలిగితే నీకు భక్తి రూపాన్ని కలగాలి, పాపపు రూపాన్ని కలగకూడదు సుమా. పాపపు రూపాన్ని కలిగింది ఇంకా నీ నాశనమై అవుతావు, ఇంకా నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. అది నిన్ను మంచం మీద పడేసి మరణం దాకా తీసుకుపోతే. ఎందుకో తెలుసా? పాపము బలవచ్చు జీతము మరణము. ఆ పాపం వెనకత ఎంతమంది కన్నీరు నీ మీద ఉందో, ఎంతమంది యొక్క దుఃఖం నీ మీద ఉందో, ఎంతమంది శాపాలు నీ మీద ఉన్నాయో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అదే గనక నువ్వు దేవుడి చేత శోధింపబడి ఇవన్నీ ఉంటే డబల్ పొందుకుంటావు ఖచ్చితంగా. యోగుని గుర్తు చేసుకోండి. మిగతా విషయాలు రేపుదైనా మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్ల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.